రాష్ట్రంలో వ్యవసాయానికి కౌలు రైతులు దూరమవుతున్నారు. ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం లభించకపోవడంతో కొత్త ఉపాధి కోసం తిప్పలు పడుతున్నారు. సంవత్సరాలు గడిచిన పాలకులు కౌలు రైతులకు గుర్తింపు ఇవ్వడం లేదు. గత ఏడాది పత్తి, ధాన్యం అమ్మకాలతో పాటు యూరియా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం యాప్ ప్రవేశపెట్టింది. దీంతో కౌలు రైతులకు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పండించిన పంటను అమ్మకాలు చేసేందుకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు లంచాలు ఇచ్చినా మద్దతు ధర కంటే తక్కువ ధరకు అమ్ముకునే దుస్థితి వచ్చింది. దీనికి తోడు పంట సాగు చేయాలంటే అప్పులు చేయాల్సి వస్తుంది. 1.25 లక్ష కష్టాల మధ్య వ్యవసాయం ఎందుకని బతుకు తెరువు కోసం సమీపంలోని పట్టణాలకు వలస బాట పడుతున్నారు. దీనికి తోడు ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తాయని రైతులు ప్రత్యామ్నాయ పంటలే సాగు చేయాలని ప్రభుత్వం చెప్పడంతో చాలా మంది రైతులు వ్యవసాయం చేసేందుకు విముఖత చూపుతున్నారు. ఈ ఏడాది చాలా జిల్లాల్లో గతంలో సాగు చేసిన వందలాది ఎకరాల భూములు పడావు పడ్డాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా నాయకులకు ముందుగా గుర్తొచ్చే వాళ్ళు కౌలు రైతులే. తాము అధికారం చేపట్టిన తర్వాత కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేసి పట్టాలు కలిగిన రైతులతో సమాన పథకాలు వర్తింపజేస్తామని ఊదరగొట్టడం అలవాటుగా మారింది. అధికారం చేపట్టిన తర్వాత వారి సమస్యలను పట్టించుకునే నాదుడే లేడు. ఒకవేళ రైతులు నిలదీస్తే భూమి లీజుకు తీసుకున్నట్టు ఒప్పంద పత్రాలు చూపించాలని షరతులు పెడుతున్నారు. దీంతో కౌలు రైతుల పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ప్రభుత్వంపై విమర్శలు, ఆందోళన చేపట్టడం జరుగుతుంది. 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కౌలు చట్టం అమలు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంకా ఎన్నాళ్ళు కౌలు రైతుల సమస్యలు పట్టించుకోకుండా వారికి గుర్తింపు కార్డులు ఇవ్వకుండా పాలకులు తప్పించుకుంటారని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో సుమారుగా 25 లక్షల పై చిలుకు కౌలు రైతులు ఉండొచ్చని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. కౌలు రైతుల హక్కుల పరిరక్షణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అమలులో ఉన్న వ్యవసాయ భూముల చట్టం 1950, ల్యాండ్ లైసెన్స్డ్ కౌలుదారు చట్టం 2011 కౌలు రైతులకు కల్పించిన క్రాప్ కల్టివేషన్ రైట్ సర్టిఫికేట్, లోన్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ వంటి హక్కులను కల్పించాలి. కౌలు రైతులు పంటల పెట్టుబడికి పంట రుణాలు, ఫసల్ బీమా, ప్రకృతి వైపరీత్యాలకు పంటకు నష్టపరిహారం కోల్పోవడమే కాకుండా ప్రభుత్వాలు రైతు సంక్షేమం కోసం అమలు చేస్తున్న రైతు భరోసా, క్రాప్ లోన్ వంటి పథకాలు వర్తించడం లేదు. గత ఏడాది నుంచి కేంద్రం పత్తి కొనుగోలుకు స్లాట్ బుకింగ్, యూరియా తీసుకోవాలంటే ముందుగా యాప్ లో బుకింగ్ చేయడం, ధాన్యం అమ్మాలంటే పట్టాదారు పాస్బుక్ వంటి నిబంధనలు రావడం వంటి వాటి వల్ల కౌలు రైతులు వ్యవసాయానికి మొగ్గు చూపడం లేదు. ఆరు గాలులు పండించిన పంట అమ్మకం చేయాలంటే ఇన్ని కష్టాలు ఉంటే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు ఉంటాయని ఇతర మార్గాలపై దృష్టి పెడుతున్నారు. ప్రభుత్వం నిజమైన పంట సాగు చేసిన రైతులకు పెట్టుబడి సాయం, పంట రుణాలు, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేసేందుకు గొర్రెలు పెట్టకుండా ఉంటే బాగుండేదని వెల్లడిస్తున్నారు. గత 5-6 ఏళ్ల నుంచి వ్యవసాయ పనులకు కూలీల కొరత ఏర్పడింది. ప్రతి పని యంత్రాలతో చేయాలంటే ఖర్చు రెండింతలవుతుంది. పెరిగిన ఖర్చులతో 2 సీజన్లలో పండిన పంట డబ్బులు పెట్టుబడికే సరిపోతున్నాయి. తమకు మిగిలేది ఎట్లా? కుటుంబాన్ని పోషించడం భారంగా ఉందని నాగలి పట్టేందుకు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం ప్రతి సంవత్సరం కౌలు రైతులను గుర్తించి 11 నెలల కాలానికి గుర్తింపు కార్డులు ఇస్తే బాగుంటుందని సూచనలు చేస్తున్నారు. కొత్తగా వ్యవసాయ రంగంలో అడుగు పెట్టేందుకు యువ రైతులు ముందుకు రావడం లేదు. రైతులంటే కష్టాలు, అప్పులు, దళారుల దోపిడీ అనే భావన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉన్న కౌలు రైతుల చట్టాలను తీసుకురావాలనే డిమాండ్ పెరుగుతుంది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వాలు కౌలు రైతుల గుర్తింపు కోసం మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి వారికి లోన్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్, క్రాప్ కల్టివేషన్ రైట్ సర్టిఫికేట్ అందించారు. వీటి సహకారంతో బ్యాంకులు కౌలు రైతులకు పంట పెట్టుబడికి కావలసిన రుణం క్రాప్ లోపంలో మంజూరు చేసేవి. క్రాప్ కల్టివేషన్ రైట్ సర్టిఫికేట్ తో కౌలు రైతులే నేరుగా ప్రభుత్వ మద్దతు ధరకు తమ పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించే వెసులుబాటు కౌలు రైతులకు లభించేది.
ప్రకృతి వైపరీత్యాల కారణంగా వ్యవసాయంలో సంభవించిన నష్టాలతో పాటు రైతు బలవన్మరణానికి పాల్పడిన సందర్భాలలో మండల స్థాయి అధికారుల కమిటీ రిపోర్ట్ ఆధారంగా ఆపద్బంధు పథకం కింద మరణించిన కౌలు రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహకారం సైతం అందించేవి. అలాగే కౌలు రైతులు సాగు చేసిన పంటలకు బీమా చేసుకోవడం, పంట నష్ట సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి నష్టపరిహారం పొందడంలో ఈ సర్టిఫికేట్లు కౌలు రైతులకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కౌలు రైతుల సమస్యలపై ప్రత్యేకమైన దృష్టి సారించి ఒక శాశ్వత పరిష్కార మార్గాన్ని చూపెట్టాలని రైతు సంఘాలు ప్రభుత్వాలను కోరుతున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దిశ టీవీ.